సీజన్ ప్రకారం వచ్చే పండ్లు తప్పనిసరిగా తినాలని చెబుతుంటారు వైద్యులు. వేసవిలో మామిడి పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వర్షాకాలంలో ఎంతో స్పెషల్‌గా కనిపిస్తాయి సీతాఫలాలు. రుచికి చాలా తీపిగా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. జీర్ణశక్తిని మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్‌తో పాటు ఐరన్, కాల్షియం ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి. ఇక వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఇన్ని ప్రయోజనాలను అందించే సీతాఫలాలు కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అతిగా తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరి సీతాఫలాలు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వివరంగా తెలుసుకుందాం. సీతాఫలాల్లో ఇందాక చెప్పుకున్న పోషకాలన్నీ ఉంటాయి. ఇదంతా బాగానే ఉన్నా కొన్నిసార్లు సీతాఫలాలు అతిగా తినడం వల్ల అలర్జీ వచ్చే ముప్పు ఉంటుంది. చర్మంపై విపరీతమైన దురద, దద్దుర్లు వస్తాయి. అంతేకాదు కొన్నిసార్లు వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రూట్ ఎంజైమ్స్ అంటే పడని వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. సీతాఫలాలు తిన్నప్పుడు ఇలాంటి రియాక్షన్స్ కనిపించాయంటే వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఇక సీతాఫలాల్లో ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది. ఇది జీర్ణశక్తికి చాలా అవసరం. జీర్ణ సమస్యలను తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల పొట్టలో ఉబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు ఇది డయేరియాకి దారితీస్తుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. సీతాఫలంలో గింజలు ఎక్కువగా ఉంటాయి. గుజ్జు ఆరోగ్యానికి ఎంతో మంచిదే. అయినప్పటికీ వాటి గింజలు మాత్రం చాలా ప్రమాదకరం. పొరపాటును కూడా వీటిని తినకూడదు. కొన్నిసార్లు తెలియకుండానే వాటిని మింగేస్తూ ఉంటారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. సీతాఫలం గింజల్లో హానికర రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.